సార్ అమర్నాథ్ గారు టోటల్ గా చూస్తే కనుక ట్రెండ్స్ చూస్తున్నాం. అఫ్ కోర్స్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఖచ్చితంగా ప్రామాణికత కాకపోయినా కూడా ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ చూస్తే కనుక జార్ఖండ్లో 58కి ప్రస్తుతానికి వచ్చినవి 33 బీజేపీ చూపిస్తోంది, 25 కాంగ్రెస్ చూపిస్తోంది. అండ్ మోరోవర్ మహారాష్ట్రలో కూడా 62 కనిపిస్తున్నాయి అండ్ 38 బీజేపీ అండ్ కాంగ్రెస్కి సంబంధించి 24. సార్ ఏమనిపిస్తోంది, ఎలా విశ్లేషించవచ్చు? అండ్ మీరు ఇంకొకటి కూడా చూడండి, యూపీలో బై ఎలక్షన్ కూడా ట్రెండ్స్ వచ్చినాయి. 6 అవుట్ ఆఫ్ 9 6 బీజేపీ అండ్ 3 ఎస్పీ వస్తున్నాయి. సో అంటే ఆల్ ఇన్ ఆల్ ఇప్పటి వరకు అయితే అంటే సరే ఇది ఇంకా చాలా చాలా ఎర్లీ ట్రెండ్, ఇంకొక 1 అవర్ కాకుండా మనం అసలు ఇది ట్రెండ్ అని చెప్పలేము, మాట్లాడుకోకూడదు. అంటే వీ హ్యావ్ టు అబ్జర్వ్ బట్ మనం దాన్ని కంక్లూడ్ చేయలేం. ఎందుకంటే కొన్ని చోట్ల ఇప్పుడు 1-2 చోట్ల ఫస్ట్ రౌండ్ అయింది. మహారాష్ట్రలో నేను ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ డేటా చూస్తున్నాను. సో ఫస్ట్ రౌండ్ వాళ్ళు ఒకటి శివసేన ఒకటి బీజేపీ ముందంజలో ఉన్నట్టు వస్తున్నది. బట్ యా, సో ట్రెండ్స్ అయితే జనరల్ గా అంటే ఓవరాల్ గా చూసినప్పుడు అయితే బీజేపీకి బాగా అనుకూలంగా కనబడుతున్నది మహారాష్ట్రలో యాజ్ వెల్ యాజ్ జార్ఖండ్ లో. మహారాష్ట్రలో ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న రీజన్స్ దృష్ట్యా మీరు ఇందాక ఒక పాయింట్ హైలైట్ చేశారు కదా, ముంబై సిటీ అండ్ సబర్బన్ లో ఈసారి యాక్చువల్ గా కంపేర్ టు రూరల్ ఏరియాస్ తక్కువ జరిగిన బట్ ఓవర్ 30 years లో అంటే 1995 తర్వాత చాలా బాగా జరిగింది పోలింగ్ అనేది కనబడుతుంది. అంటే ముంబై సిటీ ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ద సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ విషయం కావచ్చు, ఆ తర్వాత అరేంజ్మెంట్స్ బాగా చేశారు ఈసారి. చాలా చోట్ల గుజరాత్ లో ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఆ కంటైనర్ పోలింగ్ బూత్ అంటే ఎంటైర్ కంటైనర్ విల్ గో అండ్ స్టాండ్ ఆన్ ది రోడ్, ఆ కంటైనర్ ఆఫీస్ లాగానే సెటప్ చేసేసి పోలింగ్ బూత్ సెటప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అక్కడ. సో దాని వల్ల ఏమైతున్నదంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇందాక గౌరీశంకర్ గారు చెప్తున్నట్టు కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీస్ లో అక్కడ ఉన్న వాళ్ళకు మన హైదరాబాద్ లో కూడా చూస్తాం, ఇటు పక్కన అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంటే ఇటు పక్కన యూనో లో ఇన్కమ్ గ్రూప్ కాలనీ ఉన్నది అనుకోండి, వీళ్ళు ఇక్కడికి వెళ్ళరు. ఎందుకంటే ఈయన కార్లు వెళ్తాడు, కార్ అక్కడ పార్కింగ్ ఉండదు, 100 మీటర్లు అవతల ఆపాలి, ఇదంతా కొంత అందు గురించి చాలా మంది వెళ్ళరు, ఇంట్లో కూర్చుంటారు. సో దాన్ని కొంచెం బెటర్ గా ఈసారి మెయిన్ రోడ్ మీదనే పెట్టడము ఇట్లాంటివి చేయడం ద్వారా కూడా కొంత అధిగమించారని చెప్పుకోవచ్చు. ట్రెండ్స్ పరిశీలిస్తేనైతే ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీ చాలా కాన్ఫిడెంట్ గా ఎన్డీఏ 2 చోట్ల కూడా వస్తుంది చెప్పడానికి డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫలితాల విశ్లేషణ అయితే కొనసాగుతూ ఉంటుంది ప్రస్తుతానికి మహారాష్ట్రకు సంబంధించి కానీ జార్ఖండ్కి సంబంధించి. సార్ థ్యాంక్ యూ సో మచ్ డిస్కషన్ లో పాల్గొన్నందుకు. గౌరీశంకర్ సార్ అండ్ చరణ్ కౌశిక్ గారు అండ్ అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి ఫలితాల సరళైతే మనకు కనిపిస్తుంది హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్. మారథాన్ ఎన్నికల ఫలితాల విశ్లేషణకు సంబంధించి కూడా మీకు అందిస్తూనే ఉంటుంది హెచ్ఎంటీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ రూపంలో. అక్కడే ఉన్న మా కరస్పాండెంట్స్ త్రూ అండ్ మేము కూడా కొన్ని విశ్లేషణకు సంబంధించి కూడా అందిస్తూ ఉన్నాం. అండ్ మోరోవర్ ప్రస్తుతానికైతే అక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా ఉంది. అఫ్ కోర్స్ 1-2 స్థానాలకు సంబంధించి కూడా ఫలితాలు వస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ట్రెండ్స్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్గా మనం గమనించవచ్చు. సో